Hello friends, welcome to GK Quick Study YouTube channel. Now I am telling about national and international important days for the month of May. నార్మల్గా ఇయర్లో ఎవ్రీ డేకి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుందండి. ఇవి ఏ బుక్లోని ఏ స్టాండర్డ్ బుక్ అయినా సరే కంప్లీట్గా ఇవ్వరు. బికాస్ ఏంటంటే వీటికి థీమ్స్ కూడా ఉంటాయి సమ్ ఆఫ్ ది డేస్కి. అవి ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. సో నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటే మే మంత్ కంప్లీట్ డేస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది థీమ్స్తో సహా చెప్తాను. ఇది నా ఫస్ట్ వీడియో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ముందు మంత్లు కూడా నేను వీడియోస్ చేస్తాను. అవి మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్లో అయ్యే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా డామ్ షూట్ 100% ఈ థీమ్స్ ఇంపార్టెంట్ డేస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది డెఫినెట్గా అడుగుతారు. సో దీని మీద కాన్సన్ట్రేషన్ చేయడం చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే జీకే అనేది ఒక ఓషన్ అండి. అందులో ఒక బిట్ ఒక టాపిక్ నుంచి డెఫినెట్గా వస్తుందంటే ఆ టాపిక్ మనం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టాపిక్లోకి వచ్చేద్దాం. మే ఫస్ట్ ఇంటర్నేషనల్ లేబర్స్ డే. ఇది అందరికీ నార్మల్గా తెలుసు. నెక్స్ట్ మే 2 వరల్డ్ ట్యూనా డే. వరల్డ్ టూనా అనేది ఒక ఫిష్ అండి. ఏంటంటే దీనికి ఆ ఫిష్ అనేది ఇంపార్టెంట్గా ఉంచడం కోసం ఈ మే 2 అనేది వరల్డ్ ట్యూనా డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇది అంటే ఇప్పుడు లేబర్ డే అంటే ఎవరికైనా తెలుసు, అది ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సే ఉండదు. ఇలాంటి డిఫరెంట్గా ఉండవే ఎగ్జామ్స్లో వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మే 3 ఇది చాలా ఇంపార్టెంట్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. దీనికి థీమ్ వచ్చేసి జర్నలిజం వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్. గుర్తుపెట్టుకోండి, థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్, జర్నలిజం వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్. నెక్స్ట్ మే 4 ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే. మే 4 ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే. దీనికి ఏంటంటే నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే కూడా ఉంటుంది. అదేంటో నా కమెంట్ సెక్షన్లో, అది ఏ డేని సెలబ్రేట్ చేసుకుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ మే 5 ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిడ్ వైఫ్ అంటే మంత్రసాని అంటారు కదండి. పూర్వంలో ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ వేసేవాళ్ళు, వాడిని మిడ్ వైఫ్ అంటారు. చూడండి ఇది ఎంత డిఫరెంట్గా ఉందో. మనకు తెలీదు ఇలాంటి డేస్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి. ఇలాంటివే గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి థీము సెలబ్రేట్, డెమోన్స్ట్రేట్, మొబిలైజ్ అంటిల్ యూనిట్ ఆర్ టైమ్ ఈజ్ నౌ. నా ప్రొనౌన్సియేషన్ తప్పైతే కొంచెం మీరు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకొని ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటే మర్చిపోయే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మే 5 ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిడ్ వైఫ్. థీమ్ సెలబ్రేట్, డెమోన్స్ట్రేట్, మొబిలైజ్ అంటిల్ ఆర్ టైమ్ ఈజ్ నౌ. నెక్స్ట్ మే 5 వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే. మే 5 ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఆస్తమా డే. ఇప్పుడు ఈ వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే ఒక థీమ్ ఏంటంటే సేవ్ లైఫ్స్, క్లీన్ యువర్ హ్యాండ్స్. ఇది ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఈ పర్టికులర్గా ఈ కరోనా టైంలో ఎవ్రీవన్ ఈజ్ సెయింగ్ దట్ క్లీన్ యువర్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ని క్లీన్ చేసుకోవడానికి ఒక డే ఉంది. ఆ విషయం మనకి ఇప్పటి వరకు తెలీదు. సో ఇది ఇంపార్టెన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మే 5 ఆల్సో సెలబ్రేట్ యాజ్ వరల్డ్ ఆస్తమా డే. వరల్డ్ ఆస్తమా తెలుసు కదండి. దీని థీము ఇనఫ్ ఆస్తమా డెత్స్. నెక్స్ట్ మే 7 వెసక్ డే. వెసక్ డే అంటే లార్డ్ బుద్ధ జ్ఞానోదయం అయిందని కదా, ఎన్లైట్మెంట్. లార్డ్ బుద్ధకి జ్ఞానోదయమైన రోజునే మే 7 అండి వెసక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు బుద్ధిస్ట్ వాళ్ళు. నెక్స్ట్ దీనే తెలుగులో బుద్ధ పౌర్ణిమ అని కూడా అంటారు. అది మే 7 సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మే 7 వరల్డ్ అథ్లెటిక్స్ డే. దీనికి థీమ్ ఏం లేదు. నెక్స్ట్ మే 8 వరల్డ్ రెడ్ క్రాస్ డే. రెడ్ క్రాస్ డే అనేది ఒక సంస్థ అండి. దీని ఫౌండర్ హెన్రీ డ్యునాంత్. ఇది ఇంపార్టెంట్. ఫౌండర్ ఆఫ్ రెడ్ క్రాస్ హెన్రీ డ్యునాంత్. నెక్స్ట్ మే 8 వరల్డ్ థాలసేమియా డే. దీని థీమ్ ద డ్రానింగ్ ఆఫ్ ద న్యూ ఎరా ఫర్ థాలసేమియా టైమ్ ఫర్ గ్లోబల్ ఎఫర్ట్ టు మేక్ నోవెల్ థెరపీస్ యాక్సెసిబిలిటీ అండ్ ఎఫర్డబుల్ టు పేషెంట్స్. ఇక్కడ ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశానండి. మే మంత్లో వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ డే స్పెషాలిటీ అండ్ థీమ్ ఎక్కడ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. బిట్ కానీ ఇందులో నుంచి వస్తే డెఫినెట్గా వస్తుంది.
ప్రీవియస్ మంత్ కూడా నేను వీడియోస్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మీకు వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ మే 9th వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే. మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస పక్షులు. వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే. దీని థీమ్ బర్డ్స్ కనెక్ట్ ఆర్ వరల్డ్. థీమ్ చూడండి ఎంత బాగుందో, బర్డ్స్ కనెక్ట్ ఆర్ వరల్డ్. వలస పక్షులు అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం వస్తాయన్నమాట. అలా బర్డ్స్ అనేవి వరల్డ్ని కనెక్ట్ చేస్తాయంట, అది థీమ్. నెక్స్ట్ మే 9th ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ మహారాణా ప్రతాప్. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇక్కడ ఎన్నో బర్త్ యానివర్సరీ ఆఫ్ మహారాణా ప్రతాప్ అని అడుగుతారు. అది 480th బర్త్డే అండి. నెక్స్ట్ రీసెంట్గా మనం రవీంద్రనాథ్ ఠాగూర్ది బర్త్ యానివర్సరీ చేసుకున్నామండి. అది ఎన్నోదో మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ 10th మే మదర్స్ డే అండి. నార్మల్గా ఎవ్రీ ఇయర్ 10th మే అనేది మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోం. మే మంత్లో వచ్చిన సెకండ్ సండే, ఎవ్రీ సెకండ్ సండే ఆఫ్ మే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ మదర్స్ డే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11th మే నేషనల్ టెక్నాలజీ డే. ఈ నేషనల్ టెక్నాలజీ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే రాజస్థాన్లో పోఖ్రాన్ అనే ప్లేస్లో అబ్దుల్ కలాం ఆ ప్లేస్లో మనము టెస్ట్ చేసామండి. ఆ టెస్ట్కి స్మైలింగ్ బుద్ధ అని కూడా నేమ్ ఇచ్చారు. అది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్, అందుకే దీన్ని నేషనల్ టెక్నాలజీ డే అని మే 11th మే సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ నేషనల్ సైన్స్ డే అని కూడా ఉంది. ఆ నేషనల్ సైన్స్ డే ఏ డేయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ 12th మే ఇంటర్నేషనల్ నర్సెస్ డే. థీమ్ వచ్చేసి నర్సింగ్ ది వరల్డ్ టు ది హెల్త్. ఇది ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే WHO 2020 ఇయర్ని ఇంటర్నేషనల్ నర్సెస్ ఇయర్ అనేది డిక్లేర్ చేసిందండి. 2020 డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ నర్సెస్ ఇయర్ బై ది WHO. సో ఇది ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 15th మే వచ్చి ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే. 16th మే ఆర్మ్డ్ ఫోర్సెస్ డే. అలాగే నావీ వాళ్ళకి ఒక స్పెషల్ డే ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఒక స్పెషల్ డే ఉంటుంది. అవేంటో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీరు ఇలా కమెంట్ పెట్టడం వల్ల మర్చిపోయే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ 16th మే is celebrated as International Day of Light. Next 17th May World Telecommunication and Information Society Day. ఇది ఇంపార్టెంట్ అండి, వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనకందరికీ తెలుసు. దీని థీమ్ వచ్చేసి కనెక్ట్ 2030, నాట్ 2020, 2030, కనెక్ట్ 2030 ICTs for the Sustainable Development Goals. Next 17th May World Hypertension Day. 18th May World Museum Day. Museums for the Equality, Diversity and Inclusion. మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎలా ఇస్తున్నారో చూస్తున్నారు కానీ చాలా క్విక్గా మాట, అంటే అక్కడ అక్కడ ఒక్కొక్కటి చూసుకోకుండా అసలు మీకు కావాల్సినవన్నీ ఒకే దగ్గర, ఇక్కడ నుంచి బిట్టుపోయే ఛాన్స్ ఉండదు. సో లైక్ చేయండి, నచ్చిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ 20th మే వరల్డ్ బీ డే. దీని థీమ్ వచ్చేసి బీ ఎంగేజ్డ్. నెక్స్ట్ 20 మే ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ ఎ వరల్డ్ మెట్రలాజీ డే, మెజర్మెంట్ ఫర్ ది గ్లోబల్ ట్రేడ్. రీసెంట్గా బిల్ పాస్ చేశారండి ఒకటి మెట్రలాజీకి సంబంధించి. ఆ బిల్ ఏ రోజు పాస్ చేశారో లోక్సభలో రాజ్యసభలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ 21st మే చాలా 3 ఉన్నాయండి ఇంపార్టెంట్ డేట్స్, ఈ 3 కూడా ఇంపార్టెంటే. ఇంటర్నేషనల్ టీ డే ఒకటి 21st మే సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ టీ డే. మన డైలీ రొటీన్ లైఫ్లో డెఫినెట్గా ఉంటుంది టీ, దానికంటే ఒక డే ఉంది స్పెషల్గా, మనకి ఇప్పటివరకు తెలీదు. నెక్స్ట్ వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 21st మే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ఆల్సో యాంటీ టెర్రరిజం డే. ఈ మే 21st మా సిస్టర్ బర్త్డే అండి. నాకు ఈ 3 బాగా గుర్తుంటాయి. ఇప్పుడు మీరు కూడా ఇదే కాదు ఏ డేట్ అయినా సరే మీ రియల్ లైఫ్లో మీ లైఫ్లో ఎక్కడైనా డేట్ ఏదైనా స్పెషాలిటీ ఉందంటే దాంతో లింక్ చేసుకొని గుర్తుపెట్టుకుని ఎక్కువ గుర్తుండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూడండి మే 21st మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇంటర్నేషనల్ టీ డే, వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ, యాంటీ టెర్రరిజం. దీని వెంటనే వచ్చే మే 22nd ఇక్కడ కల్చరల్ డైవర్సిటీ కదా, అక్కడ
బయాలజికల్ డైవర్సిటీ సెలబ్రేట్ చేసుకుంటాం. 22nd మే ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ దీని థీమ్ ఆర్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ నేచర్. ఆర్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ నేచర్. నెక్స్ట్ 23rd మే అండి, ఇంటర్నేషనల్ డే టు ఎండ్ యాబ్స్ట్రిక్ ఫిస్టులా. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదొక డిసీజ్ లాంటిది మాట ఈ ఫిస్టులా అనేది. అండ్ జెండర్ ఇన్ ఇన్ఈక్వాలిటీ అండ్ హెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఫిస్టులా నౌ. నెక్స్ట్ 23rd డే వరల్డ్ టర్టైల్ డే. తాబేలు అండి, వరల్డ్ టర్టైల్ డే. నెక్స్ట్ 25th మే ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే. మళ్ళీ అదే ఈ 25th మే ఇస్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ థైరాయిడ్ డే. థైరాయిడ్లో 2 టైప్స్ ఉంటాయి కదండి. ఆ 2 టైప్స్ ప్లస్ అవేంటి, అయోడిన్ ఎక్కువైతే ఏమొస్తుంది, అయోడిన్ తక్కువైతే ఏమొస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ 29th మే ఈ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే. దీనికి థీమ్ గట్ మైక్రోబ్ ఏ గ్లోబల్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ 29th మే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే. నెక్స్ట్ 31st మే వరల్డ్ నో టొబాకో డే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఆల్రెడీ చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చింది. నెక్స్ట్ 31st మే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ టొబాకో డే. అంతేనండి, మే మంత్కి సంబంధించిన ఈ డేట్స్ యొక్క ఇంపార్టెంట్ డేస్. నేను ఎవ్రీ ప్రీవియస్ మంత్ కూడా ఈ ఇయర్కి సంబంధించిన, అంటే 2020కి సంబంధించిన థీమ్స్ అవి నేను వీడియోస్ చేస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. డూ షేర్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉందండి. ఏ డే అనేది నేను మిస్ చేయలేదు మ్యాక్సిమం. ఒకవేళ మిస్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.